హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. నన్ను అడిగితే ఎలా అని ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు సిట్ అధికారులనే ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఆయన రివర్స్లో ప్రశ్నిస్తున్నాడు. నన్ను అడిగితే ఎట్లా అండి అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరిని అడగాలి మరి? ఇప్పుడు ఈ కేసులో ఇదివరకు పట్టుబడ్డ వాళ్ళలో పోలీస్ అధికారులైన రాధాకృష్ణరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, అండ్ ప్రణీతరావు కావచ్చు, తిరుపతన కావచ్చు, మరొకరు కావచ్చు, న్యూస్ ఛానల్ అధిపతిగా పనిచేస్తున్న శ్రవణరావు కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, మా అందరికీ ప్రభాకర్ రావు నుంచి ఆదేశాలు వచ్చాయి కనుక ఆ ఆదేశాలు మేము పాటించి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తున్నారు? అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాకేం సంబంధం లేదా బాబు, నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు, అసలు నన్ను అడగడం ఏంటి అంటున్నాడు ఆయన. మరి ఎవరిని అడగాలో ఆయన చెప్పాలి. ఇప్పుడు నన్ను అడిగితే ఎలా అన్నప్పుడు ఎవరిని అడగాలో కూడా ఆయన చెప్పాలి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేసిన కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగింది కనుక, ఈ ఫోన్ ట్యాపింగ్ వంటి భారీ నేరం జరిగింది కనుక ఎవరు చెప్పాలి మరి? అంటే ఆయన ఏం చెప్తున్నాడు? చాలా ప్రశ్నలకైతే ఏదో సినిమాలో చెప్పినట్టుగా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు, ఈ రకమైన జవాబులు ఇస్తున్నట్టుగా కూడా సిట్ అధికార వర్గాల ద్వారా బయటకు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ పిలిచారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత రెండోసారి ఆయన బుధవారం నాడు హాజరయ్యాడు. సో ఆయన పోలీసులకు సహకరించడం లేదన్నది ఇప్పుడు పోలీసులు చెప్తున్న మాట. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా నుంచి రావడానికి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, అమెరికాకు ఉడాయించడం ఒక ఫస్ట్ పాయింట్. అమెరికా నుంచి రావడానికి ఆయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అంటామా, లేకపోతే రక్షణలు తీసుకున్నాడు, అంటే బెయిల్ తీసుకున్నాడు సుప్రీంకోర్టు రక్షణలు. ఇది దాదాపు సుప్రీంకోర్టు నుంచి రక్షణ తీసుకుంది ఏంటంటే ఆగస్టు 5వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయకూడదన్న ఒక ఆర్డరు సుప్రీంకోర్టు నుంచి తీసుకున్నాడు. అండర్టేకింగ్ ఇచ్చాడు. అండర్టేకింగ్ ఏమని ఇచ్చాడు సుప్రీంకోర్టు కంటే? సుప్రీంకోర్టు అడిగింది, మీరు అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత సిట్ విచారణ కావచ్చు, ఇంకో విచారణ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అండర్టేకింగ్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ప్రభాకర్ రావు అండర్టేకింగ్ కూడా ఇచ్చాడు, పోలీసులకు సహకరిస్తానని. తీరా హైదరాబాద్ వచ్చిన తర్వాత సిట్టు ముందు హాజరైనప్పుడు మాత్రం మొత్తం మాట మార్చి పారేశారు. అసలు నాకేం తెలిసినది ఒకటి, అసలు నన్ను అడిగితే ఎట్లా అని ఇంకొకటి, ఇట్లా ఆయన మొత్తం ప్లేట్ ఫిరాయిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు పోవడానికి ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆయనకు బెయిల్ ఉంది కనుక ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రస్తుతానికి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం ఆల్మోస్ట్ డిసిషన్ తీసుకుంది. ఇది సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రభాకర్ రావు సహకార నిరాకరణ గురించి చేసి ఆయన బెయిల్ను రద్దు చేయడానికి ఎఫర్ట్ పెట్టబోతున్నారు. బహుశా ఇవాళ రేపో ఆ మేరకు పిటిషన్ను వేయబోతున్నారు. ఈ బెయిల్ రద్దు చేస్తే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అయిన తర్వాత ఆయనను క్వశ్చన్ చేయడానికి వీలుంటుంది. అప్పుడు కానీ ఆయన మొత్తం విషయాలు బయటకు చెప్పే అవకాశం లేదని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే తెలుసు, ఈ కేసు చాలా హై ప్రొఫైల్ కేసు. ఈ హై ప్రొఫైల్ కేసులో చాలామంది హై లెవెల్ పొలిటీషియన్స్ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో జరిగిన ఈ కేసులో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ముఖ్యుల పాత్ర లేకుండా, ప్రమేయం లేకుండా, వాళ్ళ ఆదేశాలు లేకుండా ప్రభాకర్ రావు అనే ఒక ఉన్నతాధికారి ఒక ముఠాను తయారు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడేట్టుగా భావించడానికి వీలే లేదు. అయితే ఇప్పుడు ఆయన సిట్కు సహకరించడం లేదు కాబట్టి సుప్రీంకోర్టును అల్టిమేట్గా ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో సుప్రీంకోర్టు కనుక సిట్ వాదనను అంగీకరిస్తే ఆయన బెయిల్ రద్దే అవకాశం ఉంది, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన తర్వాత సహజంగానే, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఉంది అనేది ఒక మైండ్లో ఏంటంటే ఒక రకమైన భద్రత వాతావరణం ఉంటుంది. అంటే సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి, నాకేం కాదు, నన్ను అరెస్ట్ చేయలేదు అని. అందువల్ల దాన్ని దెబ్బతీయడానికి, సైకలాజికల్గా దెబ్బతీయాలంటే ముందు అరెస్టు అనే
ప్రక్రియ కనుక సాధ్యపడితే అంటే సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇస్తే ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత క్వశ్చన్ చేయాలని పోలీసులు అనుకుంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.